ఆధ్యాత్మ రామాయణంలో బాలకాండలో ఫస్ట్ సర్గాలో 44 శ్లోకా నుంచి ఏదైతే రాముడొక్క ఆజ్ఞ మేరకు సీతాదేవిని ఆ హనుమంతుడికి రామతత్వ రహస్యాన్ని చెప్పమని చెప్పాడు. పైగా దాన్ని పొందటానికి అర్హత కలిగి ఉన్నవాడు అని. దానికి ఆవిడ కూడా చక్కగా ఆ తత్వ రహస్యాన్ని చెప్పింది. చెప్పిన తర్వాత తతో రామః స్వయం ప్రాహ హనుమంతాముపస్థితం శృణు తత్వం ప్రవక్ష్యామి యాత్మానాత్మ పరాత్మనాం. ఈ విధంగా సీతాదేవి హనుమంతుడికి తత్వ ఉపదేశాన్నంతా చేసిన తర్వాత తన సన్నిధిలోనే నిలుచుని ఉన్న ఆ హనుమంతుడితో శ్రీరాముడే స్వయంగా ఇలా పలుకుతున్నాడు. నేనే నీకు పరమాత్మ, ఆత్మ, అనాత్మ ఆ తత్వాల గురించి చెప్తాను, సావధానంగా విను అని. అంటే అంతా పరమాత్మమయమైనప్పటికీ కూడా ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? సర్వవ్యాపిగా ఉన్నాడు. ఏదైతే ఇంతకుముందు ఆ తత్వరహస్యాన్ని చెప్పింది సీత ఏమని చెప్పింది? నిర్మలుడు, నిర్వికారుడు, నిరంజనుడు, సర్వవ్యాపకుడు, స్వయం ప్రకాశుడు, రాగాది దోషరహితంగా ఉన్నవాడు, ఇది నువ్వు అర్థం చేసుకో అని చెప్పింది. అయితే ఇవి అర్థం చేసుకోవటానికి మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదు కదా. అందుకని ఇక్కడ అవి చక్కగా ఆ పరమాత్మయే ఆత్మరూపంలో ఎలా ఉన్నాడు, అయితే ఇక్కడ మళ్ళీ అనాత్మ ఆ తత్వాన్ని కూడా నీకు చెప్తాను, అందుకని జాగ్రత్తగా వినమని చెప్పాడు రాముడు హనుమంతుడికి. ఆకాశస్య యథా భేదా త్రివిధో దృశ్యతే మహాన్ జలాశయే మహాకాశస్తదవచ్చిన్న ఏవహి ప్రతిబింబాఖ్యామపరం దృశ్యతే త్రివిధం నభః. అయితే ఇక్కడ తత్వరహస్యాన్ని చెప్పేటప్పుడు ఈ ఆత్మ, పరమాత్మ, అనాత్మ ఇవి అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక ఉదాహరణని పెట్టి మరీ చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఇది నీకు ముందుగా చెప్పటానికి ఆకాశాన్ని ఉదాహరణ, దాన్ని దృష్టాంతరంలో నీకు ఇది వివరిస్తున్నాను అని చెప్పాడు. ఆకాశం మూడు రకాలుగా, ఆకాశం మూడు రకాలుగా ఉంటుందా అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాడు. ఎలా అయితే ఆకాశం మూడు రకాలుగా ఉన్నది. ఏంటా మూడు రకాలు? ఒకటి మహాకాశము, రెండవది జలాశయ ఆకాశము, మూడవది ప్రతిబింబ ఆకాశము. ఈ మహా ఆకాశం అంటే ఎలా ఉన్నది? అంతా వ్యాపించి ఉన్నది, ఎక్కడ చూసినా అదే ఉన్నది, భేదం లేకుండా అంతా ఉన్నది ఆ ఆకాశమే. అందుకే దాన్ని విభాగాలు చేయటానికి వీల్లేదు, వ్యాపించి ఉన్నది. పరమాత్మతత్వం ఎలా అయితే ఆది అంత్యము లేనివాడు, అందుకని ఆది మధ్యాంతరహితుడు అంటారు. నీకు మొదలు తెలియదు, చివర తెలియదు, ఇవి రెండు తెలిస్తేనే కదా మధ్యం తెలిసేది. అలాగే ఇక్కడ ఆకాశం కూడా ఎలా ఉంది, అందుకే పరమాత్మను ఆకాశంతో పోలుస్తూ ఉంటాం. సర్వవ్యాపిగా ఉన్నది, ఆది అంతము లేకుండా ఇట్లా వ్యాపించి అంతా ఉన్నది అదే అయినప్పుడు దాన్ని మహాకాశం అంటే ఇక్కడ ఏదైతే పరమాత్మ, ఆత్మ, అనాత్మ ఆ మూడిటికి అర్థం తెలిసేలాగా దీన్ని పోల్చి చెప్తున్నాడు రాముడు. అయితే ఆ పరమాత్మన ఆకాశంతో, అలాగే ఈ ఆకాశంలో రెండోది ఏంటి? జలాశయము. ఈ జలాశయం ఏంటి అంటే మనకి ఉన్న చెరువులు, అలాగే మనకి ఏవైతే నీటికి చిన్న చిన్నగా మనకి కాలువలు ఉంటాయి, అలాగే ట్యాంకులు ఉన్నాయి, అలాగే బావిలు ఉన్నాయి, ఇవన్నీ జలాశయాలు. అవి ఎలా ఉన్నాయి అంటే అందులో కూడా నీకు ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బావి ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది, పైగా అది ఎలా ఉంది ఇప్పుడు దానికి మళ్ళీ దానికి ఒక షేప్ ఉంటుంది, సర్కిల్ లాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మన దగ్గర పాండ్ ఇవన్నీ ఉన్నాయంటే ఆ జలాశయాలు ఒక రెక్టాంగిల్ లాగో లేకపోతే ఒక స్క్వేర్ లాగో ఇంకా ఏయో షేప్లో స్విమ్మింగ్ పూల్ అట్లాంటివి తీసుకున్నా సరే. అయితే ఇక్కడ ఇది మారిపోయినంత మాత్రాన ఆకాశం షేప్ మారిపోతుందా? లేదే. అయితే ఇక్కడ ఆత్మ, అనాత్మ అంటే ఇందులో ఉన్నది అదే, అందులో ఉన్నది అదే, కానీ ఇక్కడ పెద్దగా అనిపిస్తుంది, అక్కడ చిన్నగా అనిపిస్తుంది. ఆత్మ, ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇందులోనూ అదే, అందులోనూ అదే ఆకాశము, కానీ ఇక్కడ వేరుగా అక్కడ వేరుగా అనిపిస్తున్నట్టుగా ఉంది. ఎలా అయితే మనకి చరాచర జీవరాశులు అన్నిటిలో కూడా ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మే. ఈ ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ ఇప్పుడు మనం మనుషులుగా ఉన్నాము, మనం 6 అడుగులు ఉంటాం, 5 అడుగులు ఉంటాం, ఇంకో క్రిములు కీటకాలు ఉంటాయి కానీ చిన్న చిన్నగా ఉంటాయి, లేకపోతే ఇంకో జీవరాశి ఏదన్నా ఉందో, కుక్కు ఉందో, పందు ఉందో, ఏదుందో వాటిల్లో కూడా ఉన్నది ఆ పరమాత్మే. ఇప్పుడు నువ్వు 6 అడుగులు ఉన్నావని నీకేమో 4 కేజీలు ఎక్కువ లేదు ఆత్మ, అలాగే అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి అందులో ఏం తక్కువ లేదు.
ఇందులో ఎంత ఉందో క్వాలిటీ క్వాంటిటీ కూడా అంతే ఉన్నది అన్నిట్లో. ఎలా అయితే చిన్న శిశువు ఉంటాడు, అప్పుడే పుట్టాడు, వాడు ఎంత ఉంటాడు, ఇంతే ఉంటాడు. అందులో కూడా అంతే ఉంది. నువ్వు 6 అడుగులుండు, 8 అడుగులు, నీలో కూడా అంతే ఉంది. భేదం లేదు. అది ఆత్మ. ఇక్కడ మళ్ళీ అనాత్మ అన్నది ఏంటంటే మూడోది ప్రతిబింబం, రిఫ్లెక్షన్ అంటాం. ఈ ప్రతిబింబం కనిపిస్తుంది, అక్కడ ఏం కనిపిస్తుంది? అయితే ఈ ప్రతిబింబం మళ్ళీ అంతా కనిపిస్తుందా అంటే, ఇప్పుడు మనకి నిజంగా అద్దంలో కనిపించడానికి అద్దానికి ఎలా అయితే మడ్డి బట్టి ఉండకూడదు. అందులో నువ్వు ప్రతిబింబాన్ని నువ్వు అద్దాన్ని చూసుకున్నావు అంటే, ఉదాహరణకి అద్దంలో ఉన్నది ఉన్నట్టే చూపిస్తుంది, ఉన్నది ఉన్నట్టే చూపిస్తుంది. కాకపోతే అద్దానికి మడ్డి ఉంది, అప్పుడు నీకు కనపడుతుందా? అద్దానికి ఒక టవల్ అడ్డేశాను, అద్దం కనపట్లేదంటే ఎలా కుదురుతుంది? పోనీ అద్దం అక్కడే ఉంది, నేను కళ్ళకు కంటేసుకుని అక్కడ నుంచున్నాను, అంటే నీ కళ్ళకి గంతలు ఉన్నాయన్నది నీకు తెలియాలి, లేకపోతే ఆ అద్దానికి ఒకటి మళ్ళీ ఇంకొకటి అడ్డు వేశానన్నా తెలియాలి. అలాగే మళ్ళీ ఇది చూసేటప్పుడు కారు చీకట్లో కూర్చుని అందులోంచి ప్రతిబింబం చూస్తానంటే నాకు కనిపిస్తుందా? లేదే. అంటే అదే ప్రతిబింబము పగలు వెలుగు పడుతున్నప్పుడు కనిపిస్తుంది, చీకట్లో ఉంటే కనపట్లేదు. అలాగే కళ్ళు మూసుకుంటే కూడా కనపట్లేదు, దాన్ని నేను మూసినా అందులోంచి నాకేమీ కనపట్లేదు. అలాగే ఇక్కడ ఆత్మ అనాత్మ అంటే ఆ బుద్ధిని ఆధారం చేసుకుని, జ్ఞానానికి అజ్ఞానానికి ఏంటి తేడా అంటే, వాళ్ళల్లోనూ అవే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, వీళ్ళల్లోనూ ఉన్నాయి. కాకపోతే అక్కడ వాళ్ళకి ఆ విచక్షణ లేదు. ధర్మ అధర్మ, యుక్త అయుక్త, వ్యక్త అవ్యక్త, కనిపించేది భోగప్రాయమైన జీవితానికి మోహాలకి లోభాలకి వికారాలకి నువ్వు లోబడిపోయిన కారణంగా స్పష్టత కోల్పోతున్నావు. ఆ స్పష్టత వచ్చినప్పుడు భేదం అన్నది నీకు తొలగిపోతుంది. అది రానంత వరకు ఆ భేదాలలోనే ఉంటాయి. ఇది వేరు అది వేరు, ఇది ఇంతే అదంతే, అది వేరు ఇది వేరు. కానీ అన్నీ వచ్చినాయి అక్కడి నుంచే. పైన నామాలకి రూపాలకి భేదాలు కనపడుతున్నాయి, కానీ లోపలున్నది మాత్రం ఒక్కటే. అది నీకు అర్థం కాదు. అందుకే ఇక్కడ 3 రకాలుగా ఆకాశాన్ని ఉదాహరణగా చెప్పాడు ఆ శ్రీరాముడు. మహాకాశం, జలాశయ ఆకాశం, ప్రతిబింబ ఆకాశం. బుద్ధ్యావచ్చిన్న చైతన్యమేకం పూర్ణమాధాపరం అభాసస్త్వపరం బింబభూతమేవం త్రిధాచితి. ఎలా అయితే ఆకాశం 3 రకాలుగా పరమాత్మ ఆత్మ అనాత్మ తత్వాన్ని చెప్పటానికి ఇది చెప్పాడు, అలాగే ఇప్పుడు అదే విధానంగా చైతన్యం కూడా 3 విధాలుగా కనిపిస్తున్నది. ఈ 3 విధాలుగా కనిపించే చైతన్యం ఏంటి అంటే, ముందుగా పరిపూర్ణ చైతన్యం. ఎలా అయితే పరమాత్మ మహాకాశం పరిపూర్ణ చైతన్యం, పూర్ణంగానే ఉన్నాడు పరమాత్మ. ఒకటి తీయటానికి లేదు, ఒకటి పెట్టడానికి లేదు, అన్నీ పూర్ణంగానే ఉన్నాయి. ఒక కోరిక లేదు, అలాగే ఒకటి పోతుందన్న బాధ లేదు. పూర్ణంగా ఉన్నవాడు, అందుకే పూర్ణకాముడు అంటాం. ఆ పూర్ణుడైన వాడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు పూర్ణంగానే ఉన్నాడు, ఇంతకు ముందు లేడా అంటే ఎప్పుడూ అలానే ఉన్నాడు, ఆది నుంచి పరమాత్మ. రెండవది బుద్ధ్య అవిచ్ఛిన్న చైతన్యము అంటారు. అంటే ఇక్కడ ఎలా అయితే ఆకాశాన్ని విభాగాలు చేయటానికి లేదు, అలాగే పరమాత్మను కూడా విభాగాలు చేయటానికి లేదు. ఎలా అయితే జలాశయాలు చూస్తే ఎలా ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ బావిలు అలాగే నదులు ఇవన్నీ కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ దానికి ఆకాశానికి కాస్త తేడా ఉంది అన్నట్టుగా ఎలా అయితే కనిపిస్తుందో, బుద్ధికి తోచినట్టుగా. ఎలా అయితే నాకు రాముడే దేవుడు అంటారు, ఇంకొకళ్ళు పరమశివుడే దేవుడు. పరమశివుడిని రాముడు కొలిచాడు కాబట్టి రాముడు తక్కువ, శివుడు ఎక్కువ. అసలు ఆ జగద్దీశ్వరి అందరికీ మూలం, వీళ్ళందరూ ఆవిడనే ఆశ్రయించారు. మనకు ఆ పురాణం చెప్పింది, ఈ పురాణం చెప్పింది కాబట్టి ఆవిడ ఎక్కువ వీళ్ళు తక్కువ, మా దేవుడు గొప్ప దేవుడు. ఇట్లాంటివి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆ తత్వరహస్యాన్ని నువ్వు పూర్ణంగా పట్టుకోలేని కారణంగా, నాకు అర్థం కాని కారణంగా. నాకెందుకు అర్థం కావట్లేదు? అందరికీ అవే ఇచ్చాడు కదా, ఎందుకు అందరికీ అర్థం కావట్లేదు? మళ్ళీ నా పూర్వజన్మ వాసనలు తొలగిపోవాలి, ఆ కర్మలు ఏవైతే చేసి ఉన్నానో అవన్నీ కూడా పాపం అన్నది తొలగిపోయిన కారణంగా మళ్ళీ ఆ కర్తృత్వ అన్నది మొత్తానికి శూన్యమైపోయినప్పుడు, అప్పుడు నాలో జ్ఞాన బీజం అన్నది వికసించిన కారణంగా మళ్ళీ ఈ రుణానుబంధ రూపంలో కర్మలు చేసినా వాటిల్లో నేను చిక్కుకోకుండా జీవన్ముక్తి స్థితి రావాలి, ప్రక్షాళన మూలాల నుంచి అయిపోవాలి.
చాలా పురాణాల్లో ఇతిహాస గాథల్లో కార్తీక మాసంలో ఒకరోజు దీపం పెట్టినా ఇంకొకరు పెట్టినా చూసిన జన్మ జన్మాంతరం నుంచి చేసిన పాపాలు పోతాయి 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 అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు మనకి ఇంకా స్పష్టత రావట్లేదు? రామాయణాన్ని విన్నా, రాముణ్ణి తలుచుకున్న పాపం పోతుంది, జన్మ జన్మాంతరం నుంచి ఆ పాపాలు పోయిన కారణంగానే దాని మీద మక్కువ కలుగుతుందని కూడా చెప్తున్నారే. కానీ ఎందుకు ఇంకా ఆ తత్వం మనకు అర్థం కావట్లే? ఎందుకు అర్థం కావట్లేదంటే అనంగానే పోతున్నాయి కానీ చేయకుండా మళ్ళీ ఉండకుండా ఉండట్లేదు కదా, మళ్ళీ పెంచుకుంటున్నావు. ఈ పెంచుకోవటంలానే ఉంటుంది కానీ ఎలా అయితే 10 రూపాయలు సంపాదిస్తున్నాను 100 ఖర్చు పెడుతున్నాను, మళ్ళీ 10 సంపాదిస్తున్నాను కానీ మళ్ళీ ఖర్చు పెంచుకుంటూనే పోతున్నాను. సంపాదించేది ఎక్కువ లేదు, ఖర్చు పెట్టేది ఎక్కువైపోతుంది, అలాగే చేసే పాపం ఎక్కువైపోతుంది, తెచ్చుకున్న పుణ్యం తక్కువ అవుతుంది. ఇది ఎప్పుడు మళ్ళీ సామరస్యంగా అయ్యేది? దాన్ని మొత్తం తీయాలి, ఇది మళ్ళీ పెరగాలి. అది మనకి జన్మ జన్మలు పడుతుంది మనకి. ఇక్కడ అందుకే చైతన్యం కూడా 3 రకాలుగా అని చెప్పింది. పరిపూర్ణ చైతన్యం అంటే పరమాత్మ, మహాకాశం. అలాగే జలాశయ ఆకాశ రూపంలో బుద్ధి అంటే విభాగాలుగా అనిపిస్తున్నాయి. అంటే పరిపక్వత లేని స్థితిలో ఉన్న కారణంగా నాకది ఆ బుద్ధి, ఆ జ్ఞానం పరిమితిలోనే ఉన్నాను. ఎందుకంటే సచ్చిత్ రూపంలో ఉన్న ఆ పరమాత్మ జ్ఞానానికి ఘని. ఎంత అంటే ఇంకా నీకు ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలైనా సరే తరగని గనిలాగా ఉన్నది ఉన్నది అంతే. మనం ఇసుక రేణు అంత సంపాదించగలిగితే ఈ జన్మ మనకి ధన్యము. ఆ బుద్ధికి కొన్ని తెలుస్తూ ఉంటాయి. పైగా అందరికీ ఇప్పుడు ఒకే పుస్తకాన్ని 10 మంది చదువుతారు, వాళ్ళందరూ జ్ఞానులే, అందరికీ ప్రక్షాళన అయిపోయింది, అందరికీ శుద్ధత్వంతోనే ఉన్నారు. కానీ అందరికీ అక్కడున్న శ్లోకం ఒకటే, అందరికీ ఒకేలాగా అర్థం ఉందా? లేదే. అందరూ ఒకే ఉదాహరణ తీసుకుంటారా? లేదే. ఎందుకు అంటే ఎలా అయితే 4 మార్గాలు ఉన్నాయి. భక్తి ద్వారా వెళ్ళచ్చు, అలాగే ధ్యానం ద్వారా వెళ్ళచ్చు, ఆ యోగ స్థితికే తీసుకెళ్తాడు, పరమాత్మ సాన్నిధికే తీసుకెళ్తాడు. మార్గం అంటే యథాశక్తి. కొంతమందికి కొన్ని వట్ల కొంతమంది ధ్యానంలో వెళ్ళగలరు, కొంతమంది జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళగలరు, కొంతమంది కర్మల్ని ఆధారం చేసుకుని ప్రతిదీ సమర్పణ భావంతో కర్మల ద్వారా కూడా వెళ్ళగలరు, కొంతమంది భక్తి అనన్యంగా ఉంటుంది, ఆ పరమాత్మ చింతనలోనే రమిస్తూ రమిస్తూ ఉంటారు. వాడికి నిజంగా ఒక శాస్త్రగానో ఏది ఉండదు, కానీ భక్తి మాత్రం చాలా పూర్ణంగా ఉంటుంది. అంటే మార్గం ఏదైనా కావచ్చు, కానీ భక్తి శ్రద్ధలో లోపం లేకుండా. అలాగే ఈ బుద్ధి అన్నది కూడా ఆ వికసన అన్నది ఇలా స్విచ్ చేయంగానే అలా బల్బు వెలిగినట్టుగా ఏమీ జరగదు మనకి. కాలానుగుణంగా కొన్ని అయితే ఎన్ని జన్మల నుంచో చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నామో ఈ ప్రక్షాళన కూడా అలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవి తొలగిపోతూ ఉంటాయి. ఉల్లిపై పొరలు ఉన్నట్టుగా ఇవన్నీ ఆ మాయామోహంతో కూడుకున్నవన్నీ ఆ పొరలు వీడిన కారణంగా స్పష్టత వస్తుంది. అందుకే భగవద్గీతలో కూడా ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ సర్వజీవుల యొక్క అంతరంగికంలోనూ ఉన్నాడు, బాహ్యంగా కూడా సర్వవ్యాపిగా ఉన్నది పరమాత్మే. పరమాత్మ లేనిది కానిది ఏదీ లేదు సృష్టిలో. అయినప్పటికీ కూడా మనకి ఎందుకు దూరంగా ఉన్నాడంటే పరమాత్మ దూరంగా ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఈ యొక్క వాసనల యొక్క పరంపర నేను మూట కట్టుకున్న కారణంగా, ఈ భారంలో ఉన్న కారణంగా ఆ స్పష్టత నాకు రావట్లేదు, దాన్ని నేను చూడలేకపోతున్నాను, దాన్ని నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను. ఇది పరమసత్యం. అందుకే ఇక్కడ చైతన్యం కూడా 3 రకాలుగా ఉందంటే నిజంగా 3 రకాలు ఉందని కాదు. ఆకాశం ఎలా అయితే 3 రకాల్లో లేదు, పరమాత్మ కూడా ముక్కలు చేయటానికి వీలు లేనటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, అంతా తానే. అందుకే ఇక్కడ మూడవదైన చైతన్యము అభాస చైతన్యము అన్నారు. ఈ అభాస చైతన్యము అనాత్మ అంటే ఏదైతే ఆత్మ కానిది. అలాగే ఇక్కడ ప్రతిబింబం ఉన్నదే చూపిస్తుంది కానీ అక్కడ కొత్తగా వచ్చిందేమీ లేదు, అది ప్రతిబింబం రిఫ్లెక్షనే చూపిస్తుంది, ఉన్నదాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే ఇప్పుడు నేను కుడి పక్క ఏదైనా పెట్టుకుంటే అక్కడ ఎడం పక్క ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఎడం పక్క పెట్టుకుంటున్నానా కుడి పక్క పెట్టుకుంటున్నానా? ఉన్నదే చూపిస్తుంది కానీ ఆ యథార్థాన్ని అర్థం చేసుకో. ఎలా అయితే అద్దంలో చూసినప్పుడు ఇటుపక్క పెట్టింది అటుపక్కగా కనిపిస్తుంది, ఇది రిఫ్లెక్ట్ అయ్యి అలా కనిపిస్తుంది అన్నది వాస్తవం. అలాగే చీకట్లో ఉంటే అందులో నేను ఎలా అయితే దర్శించుకోలేనో ఆత్మ అనాత్మతత్వము కూడా అలాంటిది. ఎలా అయితే పరమాత్మ ఆత్మ అనాత్మ, పరమాత్మ అన్నది మహాకాశం, పరమాత్మ అన్నది పరిపూర్ణ చైతన్యం, అలాగే ఆత్మ అన్నది జలాశయ ఆకాశం. అంటే ఇందులోనూ ఉంది అందులోనూ ఉంది అన్నిట్లోనూ ఉంది. అలాగైతే చరాచర జీవరాశులు అన్నిట్లోనూ ఉన్నది. అలాగే
ఇక్కడ బుద్ధి అవిచ్ఛిన్నంగా, అందరిలోనూ ఆత్మ ఉంది, అందరిలోనూ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అందరిలోనూ కర్మేంద్రియాలు ఉన్నాయి, అందరిలోనూ బుద్ధి ఉంది. కానీ అందరూ ఒకేలాగా ఉంటున్నామా, ఒకేలాగా ఆలోచిస్తున్నామా, ఒకేలాగా పరిపక్వత స్థితి వస్తుందా అంటే లేదు. మళ్ళీ మన కర్మల్ని అనుసరించి అది మళ్ళీ మారుతూ ఉన్నది. సభాసబుద్ధేహ కర్తృత్వ అవిచ్ఛిన్నే అవికారిణి సాక్షిణ్యారుష్ప్యతే భ్రాంత్య జీవత్వం చ తథా బుద్ధేహ. అలాగే ఈ మూడింటిలో ఎలా అయితే అభాస చైతన్యంతో కూడిన బుద్ధి కర్తృత్వము ఉంటుంది, అంటే చేసేది నేను, ఇది నాది, నేను కాబట్టి ఇది చేయగలిగాను. ఇప్పుడు కర్మల ద్వారా కూడా సిద్ధి పొందగలిగే స్థితి ఏంటి అంటే చేసేది నేను కాదు. ఈ సందర్భాన్ని, ఈ అవకాశాన్ని, అన్నిటినీ, ఈ శక్తిని కూడా ఇచ్చింది పరమాత్మ, చేపించుకుంటుంది పరమాత్మ. అలా మళ్ళీ అడ్డదిడ్డమైన పనులు ఏం చెయ్యం, సమర్పణ భావంతో చేస్తున్నాము, ధర్మానికి కట్టుబడి ఉంటున్నాము, ఆ పరమాత్మ ఒక్క స్మరణలోనూ ఉంటున్నాము. ఇచ్చింది పరమాత్మ, నాదన్నది ఏదీ లేదు అన్న పరమ సత్యాన్ని గ్రహించి ప్రతిదీ పరమాత్మకి సమర్పించటం. అలాగే మన జీవితంలో జరిగే ద్వంద్వాతీత స్థితిలో మనం ఉంటూ సమస్థితిలో, అంటే సమభావ స్థితి, సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఏది జరిగినా కొన్ని వాటికి సంపర్కం కలగచ్చు, కొన్ని వాటికి మనం దూరం అవ్వచ్చు, అన్నిటికీ పరమాత్మ ఒక మహాప్రసాదంగా భావించి స్వీకరించగలిగే స్థితి. కానీ కర్తృత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది, నేనే చేస్తున్నాను, నాకు అది కావాలంటే అది చేసేస్తాను, ఇది కావాలంటే ఇది చేసేస్తాను అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ రుణాలు పెంచుకునేలాగే ఉంటున్నాను అజ్ఞాన కారణంగా. అందుకే అది అభాస అని చెప్పాను. అందుకే చిదాభాస సహితంగా బుద్ధి సర్వకార్యాలు నిర్వహిస్తూ ఉంటుంది. చేసేది నేను అన్నది ఎప్పుడైతే వస్తుందో ఆ నేను 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 మళ్ళీ ఏం చేస్తుంది, వికారాలనికి పెంచుతూ ఉంటుంది. ఆ వికారాలు పెంచిన కారణంగా మళ్ళీ రాగద్వేష వికారాల మయంగా ఉంటూ మళ్ళీ ఆ కర్మలు మళ్ళీ బంధనాలు పెంచుకుంటూ ఉంటాను. ఈ పెంచుకుంటూ పోయిన కారణంగా మళ్ళీ జననం మరణం మరణం జననం ఇట్లానే తిరుగుతూ ఉంటాను. అందుకే అవికారి అయి అజ్ఞానం కారణంగా వికారాలతో ఉన్న నేను, అలాగే నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ఆత్మయందు కూడా అదే భావనలో ఉంటాను. అది అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాను. అన్నిటికీ సాక్షిగా ఉన్న ఆ పరమాత్మ ఆత్మరూపంలో అన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ నేనేం చేస్తాను, చేయాల్సినవన్నీ చేసేసి భోక్తగా నేనుంటాను, కర్తగా నన్ను నేనే భావిస్తూ ఉంటాను. పైగా ఆరోపణలు మాత్రం ఇది పరమాత్మ ఇలా చేశాడు, అప్పుడు నాకు ఇలా ఇవ్వలేదు, ఇప్పుడు ఇలా ఇవ్వలేదని మాట్లాడుతూ ఉంటాం అజ్ఞాన వశమున. నాలో చైతన్యం ఉంది కాబట్టి నేను కొన్ని చెయ్యగలుగుతున్నానని ఏదైతే పరమ వాస్తవమో, అలాగే ఇక్కడ మళ్ళీ అక్కడ సాక్షిగా ఉన్నాడన్న పరమ సత్యాన్ని గ్రహించగలట. అది నేను అనుభవంలోకి తెచ్చుకోలేకపోయినా పర్వాలేదు. ఆ మనస్సు యొక్క వృత్తుల్ని నేను నివారించాలి. ఎందుకు, అవి నన్ను ఏం చేస్తున్నాయి, చంచలత్వానికి లోబడేలాగా చేస్తున్నాయి. ఈ మనస్సు చేసే వృత్తులు అలాగే కర్మ పరంపరలు కొనసాగుతున్నంత వరకు నేను అజ్ఞానానికి దగ్గరగానే ఉంటాను, అది తొలగిపోదు. జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే కానీ అది మనకి స్పష్టత రాదు. జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఈ అజ్ఞానం అన్నది తొలగిపోయినప్పుడు కానీ అది రాదు. ఈ కర్మలతో మళ్ళీ ఆత్మకి ఎటువంటి సంబంధం లేదన్నది కూడా నేను గ్రహించాలి. అందుకే విజ్ఞానం ఎప్పుడవుతుంది, ఆచరణలో పెట్టినప్పుడు. నాకు అన్నీ తెలుసు కానీ నేను ఏది ఆచరించినప్పుడు అది ఏమవుతుంది, కాలానుగుణంగా కనుమరుగైపోతుంది అన్నట్టుగా నేను అన్నీ మర్చిపోతూ ఉంటాను. నిరంతరము జీవుణ్ణి అంటిపెట్టుకున్నది ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, అది మళ్ళీ జీవించి ఉండటానికి ఆధారమయ్యింది. అది వెళ్ళిపోతే నేను జడంతో సమానము. అలాగే గుణమయంగా ఉంది ప్రాకృతి. ఎలా అయితే అవ్యక్తంగా ఉన్న పరమాత్మలోంచి వ్యక్తం అవుతున్నాయి ఈ గుణవృత్తులు కల్పించుకుని సాత్వికానికో రాజసకో తామసకో దేనికో దానికి లోబడి ఒక కర్మను నేను చేస్తున్నాను. పైగా వాటి మీద ఆసక్తితో చెయ్యటం, మళ్ళీ దాని వచ్చే ఫలితాల మీద కూడా నేను ఆసక్తితో ఉండటము, ఇవేం చేస్తున్నాయి, మళ్ళీ జనన మరణాల చక్రాల్లో భ్రమించటానికి అదే కారణమవుతుంది. ఆసక్తి పెరిగే కొద్దీ నేను మళ్ళీ వాటి బంధనాల్లో చిక్కుకుపోతూ ఉన్నాను. అందుకే జీవుడు ఆ మనస్సుకి వశమైపోతే ఇక్కడ మళ్ళీ జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూనే ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే నిత్యము చేసుకున్న క్రతువుల కారణంగా, నిత్యము నేను చేసుకున్న సాధన కారణంగా మరణ సమయంలో మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టు అక్కడ కూడా చెప్పింది పరమాత్మ యొక్క సారమే, ఆ తత్వమే.
నేను మరణ సమయంలో మళ్ళీ మనస్సు దేని యందు కుదురుకున్నదో దాని కారణంగా మళ్ళీ ఆ మరో జన్మలో మళ్ళీ అటువంటివే కర్మలు కూడా చేయటానికి అదే మళ్ళీ మూలమవుతూ ఉంటుంది. కానీ కొన్ని సంస్కారాలు ఏదైతే ఈ జన్మలో చేసి ఉన్నానో పుణ్యప్రదమైన చెయ్యటం మళ్ళీ ఏమవుతున్నాయి, మళ్ళీ వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఒక దైవం ఒక అనుగ్రహం కొద్దీ అవి నాకు కాలానుగుణంగా ఒక సమయంలో స్ఫురణకి వస్తాయి, గుర్తొస్తాయి. అవి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని నేను సవరించుకుని ఆ జన్మనన్నా సరే సార్థకం చేసుకునే విధానంగా కర్మలు చేస్తూ కూడా కర్మబంధనాలు అంటుకోకుండా పరమాత్మకే సమర్పణ భావంతో, అదే నిష్కామ నుంచి సకామకి వెళ్లకుండా ఆ సకామ నుంచి నిష్కామకి వెళ్ళే ప్రయత్నంలో నేను ఉంటూ నిష్కామంగానే ప్రతిదీ నిస్వార్థంగానే చేసుకుంటూ నేను సాధన చేసుకోవాలి, రుణానుబంధాల నుంచి విముక్తి పొందాలి. అందుకే నిత్యము నిరంతరము ఆ మనస్సుని చంచలత్వానికి లోబడకుండా ఆ మనస్సుని పరమాత్మయందు రమింపచేసేలాగా చేసి అహంభావాలకి వికారాలకి లోబడకుండా ఆసక్తి రహితంగా ఉండాలి. ఆసక్తి పరమాత్మ అయిపోవాలి. వైరాగ్యం పూర్ణంగా ఉండాలి. తాత్కాలికమైన వైరాగ్యం కాదు, పూర్ణమైన వైరాగ్యము. అప్పుడే ఈ కర్మల యొక్క సాంగత్య కారణంగా కూడా కర్మల బంధనాల్లో కూడా నేను చిక్కకుండా ఉంటాను. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో బాలకండలో ఫస్ట్ సర్గలో 47 శ్లోకాలు సంపూర్ణం.